ఇప్పుడు బోలా శంకరుడి విషయానికి వద్దాం. శివుడు ఎక్కడ ఉంటారు? శ్మశానంలో ఉంటారు. శ్మశానంలో శివుడు ఉండమని చెప్పింది ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఎవరు? విష్ణుమూర్తి కొడుకు. శివుడిని అడగగానే శివుడు ఏం చేస్తాడు? శ్మశానంలో ఉంటా అని అంటారు. అలా కాకుండా శివుడేమని అన్నాడా? నేను శ్మశానంలో ఎందుకు ఉండాలి, నాకు చల్లటి కైలాసం ఉంది, మీ నాన్నని ఉండమని చెప్పు అని అన్నాడా? అన్నాడు. అనగానే ఒప్పుకున్నాడు కాబట్టి బోలా శంకరుడు. ఇంకొకటి, క్షీరసాగర మదనం జరుగుతుంది. జరిగినప్పుడు శివుడికి ఏమైనా ఇన్విటేషన్ ఇచ్చారు రా స్వామి అని చెప్పి? ఇయలే. ఉపద్రవం వచ్చినప్పుడు శివుడే గుర్తొచ్చాడు. విష్ణుమూర్తి ఏం చేశారు? శివుడి మెడలో ఉండే వాసుకి ఏంటి చిలకడానికి అన్నాడు. అప్పుడు శివుడు ఏమనాలి? నా దగ్గర ఉండే వాసుకు ఒకటే తల ఉంది, నీ దగ్గర ఉండే ఆదిశేషుడికి ఎన్నో తలలు ఉన్నాయి కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క తల పట్టుకొని చిలుకుతారులే, నేనెందుకు పంపిస్తా అన్నారా? అడగగానే పంపించారు వాసుకిని. అందుకే బోలా శంకరుడు వచ్చింది హాలహలం. ఫస్ట్ విష్ణుమూర్తి ఏం చెప్తారు? ఇందులో నుంచి ఏమేమి వస్తాయో నాకు అన్ని తెలుసు, ఎవడెవడికి ఏమి ఇవ్వాలో నేనే ఇస్తాను, మీరు ఎవరు అల్లరి చేయొద్దని దేవతలకి వార్నింగ్ ఇస్తారు. ఫస్టే ఏమేమి వస్తాయో విష్ణుమూర్తికి తెలిసినప్పుడు ఫస్ట్ హాలాహలం వస్తుందని కూడా విష్ణుమూర్తికి తెలుసు కదా. అప్పటికైనా మాట వరుస ఒక ఇన్విటేషన్ ఇచ్చారా? ఇయ్యలే. కానీ హాలాహలం రాగానే ఫస్ట్ శివుడే గుర్తొచ్చారు. పట్టగల శక్తి శివయ్యకే ఉంది కదా. వచ్చి ఏమన్నారు? అగ్రతాంబూలం పెద్దవాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మీకు ఇస్తున్నాం స్వామి, మీరు స్వీకరించండి అంటే శివుడేమన్నారు? నాకెందుకు ఇస్తున్నావు, అన్ని తెలుసు కాబట్టి నువ్వు తాగు, నీ చెల్లి నా భార్య, నాకు ఇప్పుడు ఏమైనా అయితే ఆమె విధవ అవుతుంది అని చెప్పి తాగనన్నారా? అన్లే. పార్వతమ్మ వారి వైపు ఒక్కసారి ఇట్లా చూస్తారు. ఏమంటది పార్వతీదేవి? నీ గురించి నాకు తెలుసు స్వామి, తాగే అంటది. నా మాంగళ్యం మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అని. సో మళ్ళీ పార్వతీదేవి విష్ణుమూర్తిని ఏమన్నదా? అనలేదు. అందుకే బోలా శంకరుడు. వాళ్ళిద్దరు ఒకటే. అందుకే ఇద్దరు ఒకటే. సో ఇప్పుడు రామాయణం ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే సగరుడి 60,000 మంది కొడుకులు బూడిదవుతారు. ఇదే వంశం? రాముడు పుట్టిన వంశం. ఇప్పుడు సగరుడి కొడుకులు 60,000 మంది భస్మం అయ్యారు. ఎవరు భస్మం చేశారు? విష్ణుమూర్తి కపిలావతారంలో ఉన్నప్పుడు భస్మం చేశారు. భస్మం చేసింది విష్ణుమూర్తి కపిలావతారంలో కదా. భగీరథుడు తపస్సు చేసింది బ్రహ్మదేవుడి కోసం 1000 సంవత్సరాలు, గంగమ్మ కోసం, గంగాదేవిని కోసం. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నారు? ఇది నాతో సాధ్యం కాదయ్యా, శివుడు మాత్రమే పట్టగలుగుతారు, శివుడికి మాత్రమే ఆ శక్తి ఉంది, కాబట్టి నువ్వు మళ్ళీ శివుడికి తపస్సు చేయని చెప్పారు. భస్మం చేసింది విష్ణుమూర్తి, తపస్సు చేసింది బ్రహ్మదేవుడి కోసం 1000 సంవత్సరాలు. కానీ శివుడి కోసం ఒక్క సంవత్సరం తపస్సు చేస్తే శివుడు వస్తారు, వచ్చి జటాజుటం విప్పి నించుంటారు పడు అని చెప్పి. ఎన్ని యుగాలు పడుతున్నా పాపం ఒక్క చుక్క పడదు. మరి సంవత్సరం పాటలా పెట్టుకున్నారంట. అందుకే బోలా శంకరుడు. ఇప్పుడు వీళ్ళు ఎంత మాట్లాడుతున్నారు, శ్మశానం అని మాట్లాడుతున్నారు, శివుడిని పూజించే వాళ్ళ గురించి ఇంకోలాగా మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు ఏ విష్ణుమూర్తిని అయితే పూజిస్తున్నారు, ఆ వైకుంఠానికి వెళ్ళాలి అని అంటే వీళ్ళ దేహం దహనం అవ్వాల్సింది శివుడు ఉండే శ్మశానంలో మాత్రమే. అక్కడికి వచ్చాక ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇన్ని రోజులు భేదం చూసినా ఇప్పుడు నా చింతకు వచ్చావు అని చెప్పి శివుడు వెళ్ళగొడతా. ఆడి పరిస్థితి ఏంటి? ఆడు వైకుంఠానికి పోడు, శ్మశానంలోకి రాలేడు, ఆ గేట్ దగ్గర యాలాడుతూ ఉంటాడు చెట్టు మీద. అది